హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. జ్ఞానం, సమానత్వం, న్యాయం అనే విలువలకు ప్రతీకగా నిలిచిన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈ అందమైన రంగోలీతో మన నివాళి సమర్పిద్దాం. అందరికీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదిన శుభాకాంక్షలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక సంస్కర్త మరియు అణగారిన వర్గాల ఆశాజ్యోతి. ఆయన 1891 ఏప్రిల్ 14న జన్మించారు. కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడి సమానత్వం, న్యాయం కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. రాజ్యాంగ పరిషత్ ముసాయిదా కమిటీ చైర్మన్గా ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని నిర్మించిన రాజ్యాంగ పితామహుడు. ఆయన స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి. బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరు. రాజ్యాంగ పరిషత్ ముసాయిదా కమిటీకి అధ్యక్షత వహించి భారతదేశానికి ప్రజాస్వామ్య, లౌకిక మరియు సమసమాజ విలువలతో కూడిన రాజ్యాంగాన్ని అందించారు. రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా వ్యవహరించిన అంబేద్కర్ 60కి పైగా దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేశారు. దేశంలో ఏ కొత్త చట్టం వచ్చినా ప్రభావితమయ్యేవారు కోట్లలో ఉంటారు. అందువల్ల సమస్య వచ్చాక చట్టాలను మార్చుకోవడం కంటే రాగల సమస్యలను ముందే ఊహించి నివారణోపాయాలు కూడా పొందుపరచడం తప్పనిసరి. దానికోసమే అప్పటికి ప్రజాస్వామ్యం అమలులో ఉన్న దేశాల్లో రాజ్యాంగాన్ని అమలు చేయడంలో ఆయా దేశాలు ఎదుర్కొన్న సమస్యలను, వాటి పరిష్కారాలను అధ్యయనం చేసి మన దేశ పరిస్థితులకు తగినట్టుగా భారత రాజ్యాంగం తీర్చిదిద్దారు. దేశంలో పటిష్టమైన వ్యవస్థల్ని నిర్మించేలా రాజ్యాంగంలో నిర్దేశించారు. ఏ వ్యవస్థ తప్పు చేసినా మరో వ్యవస్థ దాన్ని సరిదిద్దే ఏర్పాటు చేశారు. ఏ వర్గాన్ని పాలకులు నిర్లక్ష్యం చేసే అవకాశం లేకుండా చేశారు. ప్రాథమిక హక్కులతో పాటు ప్రభుత్వాలకు మార్గనిర్దేశనం చేసే ఆదేశిక సూత్రాలను ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో కోటీశ్వరునికైనా, రోజు కూలికైనా ఒక ఓటుకు ఒకటే విలువ. అంటరానితనం మరియు కుల వివక్షకు వ్యతిరేకంగా జీవితాంతం పోరాడారు. అణగారిన వర్గాలకు రాజకీయ, సామాజిక హక్కులు కల్పించడంలో ఆయన కృషి ఎనలేనిది. మహిళల సమానత్వం కోసం మరియు కార్మికుల హక్కుల కోసం అనేక చట్టపరమైన సంస్కరణలు ప్రతిపాదించారు. ఆయన గొప్ప ఆర్థికవేత్త మరియు న్యాయ నిపుణుడు. ఆయన ఆలోచనలు ఆధునిక భారతదేశ నిర్మాణానికి పునాదిగా నిలిచాయి. కొలంబియా విశ్వవిద్యాలయం మరియు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి డాక్టరేట్లు పొందిన అత్యంత విద్యావంతుడు. అంటరానితనం మరియు కుల నిర్మూలన కోసం, దళితుల హక్కుల కోసం బహిష్కృత హితకారిణి సభ స్థాపించి పోరాడారు. హిందూ కోడ్ బిల్లు ద్వారా మహిళలకు ఆస్తి హక్కు, సమానత్వ హక్కుల కోసం పోరాడారు. సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా 1990లో మరణానంతరం భారతరత్న అవార్డు లభించింది. ఏప్రిల్ 14న ఆయన జన్మదినాన్ని అంబేద్కర్ జయంతి అలాగే సమానత్వ దినోత్సవంగా జరుపుకుంటారు. దళితుల సమస్యలపై అవగాహన కోసం మూక్ నాయక్, బహిష్కృత భారత్ వంటి పత్రికలను నడిపారు. ఈ డిజైన్లో పుస్తకం మన రాజ్యాంగం, అలాగే ఆయన విద్యపై ఉన్న అంకిత భావాన్ని సూచిస్తుంది. పుష్పాలు ఆయన మహోన్నతమైన ఆలోచనలను ప్రతిబింబిస్తాయి. మధ్యలో ఉన్న రూపం ఆయన వ్యక్తిత్వం, నాయకత్వాన్ని తెలియజేస్తుంది. రంగుల ప్రతి అంచులో ఆయన జీవిత సందేశం నిండి ఉంది. శిక్షణ పొందండి, సంఘటితమవ్వండి, పోరాడండి. మన సమాజాన్ని మార్గనిర్దేశం చేసిన ఈ మహనీయునికి మన హృదయపూర్వక వందనాలు. ఈ రంగోలీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని డిజైన్ల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. కొత్తగా చూసేవారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.